लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरा. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఒక శుభవార్తని ఈ వారం వినగలుగుతారు. కష్టం దిగిన ప్రతిఫలం లభిస్తుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. దూర విద్యకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, విదేశంలో ఉన్నవారికి ఏదైనా ప్రయత్నాలు చేస్తే అది వారం కలిసి వస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. అయితే వివాహ సంబంధించిన వ్యవహారాలు మటుకి కాస్త నత్తనడుగ్గా ఉంటుంది, నిదానంగా ఉంటుంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో నిలిచిబడి ఉన్నారు. వారాంతంలో ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. దగ్గర బంధువుల సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వ్యాపారరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. ధనాన్ని ఎక్కువగా వెచ్చించడం ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ చేతికి అందుకు వస్తుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. ఫార్మా రంగాల వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సినీ కళారంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా దూర విద్యకు సంబంధించిన వ్యవహారాలు, విదేశాల్లో H1B కావచ్చు, PR కావచ్చు ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. కొంతమంది చేదాకా వచ్చి చేజరిపే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఆధారపడవలసిన అవసరం లేదు. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ప్రస్తుత గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి శని స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా ప్రతిరోజు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పఠించండి లేదా వినండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయండి. శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఆడవారు ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కుబేరు కుంకుమ, మొగలుపు కుంకుమ, ఆరావుల కుంకుమతోటి అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. సకల శుభాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజాస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజాస్టోర్.in.